అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ ప్రమాదం వల్ల 7 లక్షల మొబైల్ సేవలు, అదేవిధంగా 2000 ల్యాండ్లైన్ ఫోన్లు కూడా మూగబోయాయి. అయితే ఈ సేవలు ఎప్పటి వరకు పునరుద్ధరించబడతాయి? దీనికి సంబంధించి మనకు మాట్లాడేందుకు బిఎస్ఎన్ఎల్ డీజీఎం దినేష్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే బిఎస్ఎన్ఎల్ ప్రమాదం జరిగిందో ఏ కారణంగా జరిగింది? షార్ట్ సర్క్యూట్ వల్ల అయింది అనుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు ఈ సేవ ఎలాంటి సేవలకు అంతరాయం ఏర్పడుతుంది సార్ ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా? టోటల్ అన్ని సేవలు, మొబైల్, ల్యాండ్లైన్, కస్టమర్స్, ఎఫ్టీటీహెచ్, డేటా సర్వీసెస్, లీజ్ సర్క్యూట్స్, బ్యాంక్స్కి తదితర కాలేజెస్కి ఇచ్చిన సర్క్యూట్స్ మొత్తం అంతరాయమైందండి. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బై ఈవినింగ్ 80% ఆఫ్ సర్వీసెస్ విల్ బి రెస్టోర్డ్ బ్యాక్. అంటే దాదాపు అంటే మొబైల్స్ ఎన్ని ఉన్నాయి సార్, అదేవిధంగా ల్యాండ్లైన్ ఎన్ని ఉన్నాయి? ల్యాండ్లైన్ మొత్తం 2400 ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2400 కనెక్షన్స్ ఉన్నాయి. మొబైల్ సర్వీసెస్ 3 lakhs పైన ఉన్నాయి మనకి. ఎఫ్టీటీహెచ్ కస్టమర్స్ 7000 ప్లస్ ఉన్నారు యూఎస్కి. ఇవన్నీ కూడా దాదాపు 80-85% వరకు సాయంత్రంలోపు రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పుడు తాత్కాలికంగా ఏదైనా పునరుద్ధరించబడ్డాయి, ఇప్పటికీ సేవలు అందించబడుతున్నాయి. మా హైయర్ ఆఫీసర్స్ కోఆపరేషన్ వలన ఆల్మోస్ట్ వేరే చోటు నుంచి ఎక్విప్మెంట్ అంతా డైవర్షన్ ఇస్తున్నారు. మనకి టాప్ ప్రయారిటీలో వస్తున్నాయి. ఈవెన్ ఏపీలో ఉండే ఎక్విప్మెంట్ కూడా మనం ఇక్కడి నుంచి ఆఫ్లైన్గా మనం యాక్సెస్ చేయగలుగుతున్నాము. దాని ద్వారా మన సర్వీసెస్ అన్నీ కూడా పునరుద్ధరణకి ప్రయత్నం చేస్తున్నాం. సుమారుగా ఎంత ఆస్తి నష్టం జరిగింది సార్? సుమారుగా 2 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా ప్రజెంట్లీ ప్రిలిమినరీ దీని ప్రకారం. అంటే టోటల్గా ఈ పునరుద్ధరించబడాలంటే టెక్నికల్ ఇష్యూస్ కదా సార్, కేబుల్స్ కానీ ఇవన్నీ. సో ఇవన్నీ జరుగుతుందా? మొత్తం రీలైంగ్ అవుతున్నాయండి. రైట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మళ్ళీ రీడెవలప్ చేస్తున్నాము. కొత్త ఎక్విప్మెంట్ లాగా, కొత్త ఎక్స్చేంజ్ లాగా రీసృష్టి జరుగుతుంది ఇప్పుడు. అవన్నీ కూడా మధ్యాహ్నం వరకు రావచ్చు అనుకుంటున్నాం. బట్ ఇన్ కేస్ ఫాలో అప్ అయినా కూడా ఈవినింగ్ రెస్టోర్ అయిపోతాయండి. ఓకే, ఈ ప్రమాదంలో మొత్తంగా సుమారుగా 2 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కల్లా బిఎస్ఎన్ సేవలు కూడా పునరుద్ధరించబడతాయని చెప్పేసి కూడా నిజంగా చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణకుమార్తో రామకృష్ణ, ఐటీ న్యూస్, కరీంనగర్ నుంచి. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి.